తలకాయ నొత్తాంది షాండ్ తాగుదాం పాల ప్యాకెట్ తెస్తాడు అనుకుంటే అలాగని వాళ్ళ టైంకి బయటికి పోయిండు ఏం పని వాళ్ళు పోయిండు వచ్చేసి ఇంకా వచ్చి సత్తలేడు దయాలు తిరిగి రాత్రి రత్తడు తెల్లారక ముందుకే పోతాడు అసలు ఏందో ఏమో ఏం అర్థం కాదు అక్క అక్క ఏంటిదిరా చిట్టి పైసలకు పంపింది అమ్మ చిట్టి పైసలా చిట్టి పైసలు ఎక్కడిరా ఏమో లేనను నీకు కడతా అన్నారట కదా ఎవరు చెప్పి నీకు కడతామని కదా ఒకటి తక్కువ ఉండేది మా బతుకులకు అగో బావేమో అమ్మ దగ్గరకు వచ్చి బతలాడి నేను చిట్టి ఎత్తా అన్నాడట అగో చిట్టి కడతా అన్నాడా నెల నెలకు పైసలు కట్టేది కాదేనా మీ బావ కడతా అన్నాడా అదంత ఉత్తి ముచ్చట్నే నాకు తెలుసు కానీ పోయి గించెలు లేదక్క నిజంగానే అన్నాడు 7 గంటలు వీక్ కడతాడట పైసలు మరి ఏమో 1,00,000 రూపాయలు చిట్టి అయితే కట్టుకుంటా నెల నెలకు సిన్సియర్ కట్టుకుంటా అని చెప్పిండట అమ్మతోటి అవ్వో మోతవారి నెల నెలకు సిన్సియర్గా కడతాడట ఏం పని చేసి కడతాడట మీరు ఎట్లనన్నా కట్టుకోర్రు అక్క నాకేంది ఇంకా బావ వచ్చేమో 1,00,000 రూపాయలు కావాలి ఫస్ట్ మంత్ ఎత్తుకుంటా అని అంటాడు ఫస్ట్ మంత్ ఎత్తుకుంటాడట అదిదా మ్యాటరు ఇంకా మీ అవ్వ కొడుకులకు అర్థం కాలేదా ఫస్టే పైసలు ఎత్తుకొని తొబ్బ పెడదాం అనుకున్నాడు ఈ మాత్రం అర్థం చేసుకోకుండా మీరు అవ్వ కొడుకులు ఎట్లా వెళ్ళినాక ఎట్లా నడిపిస్తాలా షీటిని మీరు ఇచ్చుకుంటే ఇచ్చుకోవాలి పైసలు నన్ను మాత్రం ఇంటికి వచ్చి 1 రూపాయి అడగదు పిల్లగా చెప్తాను నేను ముందే పైసలు జోలికి నన్నే పంపిస్తుంది అవ్వో పోటుగల్ల మొగోడు వచ్చిండిగా పైసలు ఇస్తా అనుకుంటా మరి ఇచ్చినోడు మా అన్న ఆడుకోక నన్ను ఎందుకు అడుగుతాండి అబ్బా చిన్నబ్బా ఈ గేటు ఊకే మర్చిపోతా ఆగో వీళ్ళు ఉన్నారా లేరా అసలు ఏం చేస్తాను రోజు కావలగాసుడైతుంది ఎప్పుడు చూసినా కనబడతలేరు ఎవరు వస్తలేరు ఈ బాబు వస్తాండి కదా అడుగుదాం బాబు ఆగు ఆగు ఇవ్వాలి నువ్వు నన్ను ఎందుకు పిలుస్తాను నువ్వు నా చుట్టానువా లేకుంటే ఇంకేమైనా ఎందుకు పిలుస్తాను నన్ను నాతో ఏం పని నీకు అయ్యో ఏంది పిల్లగా ఆగమంటే గిన్ని చదువుతాను నేను చదువా ఇంకేమైనా చేస్తా నా చదువు గురించి నీకెందుకు నన్ను ఎందుకు అడుగుతాను ఓ పిల్లగా నేనన్న చదువు వేరు నువ్వు అనుకున్న చదువు వేరు సరే కానీ చిట్టి వాళ్ళ ఆయన ఏం చేస్తాడు చిట్టి వాళ్ళ ఆయన ఏం చేస్తా నాకెందుకు నువ్వేం చేస్తా నాకెందుకు ఆయన నన్ను నువ్వు ఎందుకు అడుగుతాను నువ్వు నన్ను ఏది అడిగినా నేను చేసి పెడతా కానీ క్వశ్చన్లు అయితే అడగదు చెప్తాను నన్ను వాళ్ళు ఏం చేస్తారు వీళ్ళు ఏం చేస్తారు నేను ఏమన్నా చూసుకుంటుంటానా ఎవరు ఏం చేస్తారని నన్ను అడుగుతాను అంతా ఇంకోసారి నన్ను గెలకనే గెలకకు నువ్వు ఈ పోరాడేమన్నా పిచ్చోడా ఏంది అట్లా మాట సాయం చెప్తాడేమో అనుకుంటే గట్లా అనుకుంటా పోతాడు వాళ్ళని వీళ్ళని అడిగే బదులు నేనే పోయి చూస్తా చిట్టి చిట్టి ఎవరు అక్క చెప్పక్క ఏంటిది ఇట్లా వచ్చినావు మీ ఆయన ఉన్నాడా మీ ఆయన ఉంటే విలువ మా ఆయననా మా ఆయనతో నీకేం పని అక్క ఏం లేదురా చిన్న పని ఉన్నది ఉంటే విలువ రాదు మా ఆయనతో నీకు గంటగనం ఏం పని ఉన్నదక్క ఏం లేదురా వారం రోజుల నుంచి కనబడతలేడు పని ఉన్నది మీ ఆయనతోని కుంపదీసి మళ్ళీ ఏమన్నా చేసిండే ఇది నమ్మగుడు మరి ఏమన్నా ఉంటే చెప్పక్క అదేం లేదురా మీ ఆయన నీకు చెప్పకని అన్నాడు మా ఆవిడకి తెలియవద్దు అని అన్నాడు మళ్ళీ నేను నిన్ను అడిగినట్లు మీ ఆయనకు చెప్పొద్దు అందుకనే మీ ఆయన ఉన్నాడా అని అడుగుతున్నా చెప్పకన్నాడా నాతో చెప్పకన్నాడా సరే ఇప్పుడు మా ఆయన ఇంట్లో లేడు చెప్పు ఇప్పుడు నువ్వు చెప్పినట్టు నేను చెప్పాను మా ఆయనకి చెప్పక్క నువ్వు మీ ఆయనకు చెప్పనను నాకు మాట చెప్పని తీయక్క నువ్వు మాట నాకు సరే నేను చెప్పను మీ ఆయన నా దగ్గరకు వచ్చి నాకు అర్జెంటుగా ఒక 1000 రూపాయలు అవసరం ఉన్నాయని నన్ను అడిగిండు అడిగితే సరే ఏ బాధలో ఉన్నాడో మరి ఏం అవసరమో అత్యవసరం కావచ్చు అనేసి నేను ఒక 1000 రూపాయలు ఇచ్చిన అవి చిట్టి కట్టే పైసలు రా నేను చిట్టి కట్టే పైసలు నేను ఇచ్చిన ఇక అర్జెంట్ అవసరం నేను మళ్ళీ ఇస్తా అనేసి అంటే ఇచ్చిన కాడ నుంచి ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు వారం రోజుల నుంచి కనబడతలేడు నువ్వు కట్లెట్లు ఇచ్చినావు అక్క నాకు చెప్పకుండా ఒక్క మాట చెప్పావా నాకు ఆయన గురించి తెలిసిన ముచ్చట్నేనాయే మరి ఇట్లా అని తీసుకున్నాక గిట్ల ఇచ్చినా అని కూడా చెప్తలేవు అయితే ఎన్ని రోజులు అయితే అంది ఇచ్చి నువ్వు నేను వారం 10 రోజులు ఎత్తుందిరా వారం రోజులా అందుకే నా తప్పించుకొని తిరుగుతాండు సరే అక్క నీ పైసలు నీకు ఇప్పిస్తా సరేనా నీ పైసలు నీకు ఇప్పిస్తా నువ్వు ఊర్లో ఎవరికని చెప్పినా ఏంది ముచ్చట చెప్పలే నేను నువ్వు ఎవ్వరు చెప్పకు సాయంత్రం వరకు నీ పైసలు నీకు ఇప్పిస్తా సరేనా పో ఇక ఊక గిట్ల ఇంటికి రాక ఎవరైనా చూసినా ఇజ్జత్ మనం పోతుంది పోనాడు
నడవక్క నేను చిట్టి కట్టేటివి ఉన్నాయి మరి నేను సాయంత్రం వరకు ఇప్పిత్తక్క నువ్వు ఇంకోసారి నాకు చెప్పకుండా ఒక్క రూపాయి ఉడియాక ఆయనకు చెప్తాను నేను సరే మన తర్వాత నన్ను అడగద్దు మరి ఇచ్చినాక సరే కొడుకు గింత కథ చేస్తాడా రోజు తప్పించుకొని తిరుగుతా అంటే ఏం చేసిండో ఏం పాపం చేసిండో అని నేను అనుకుంటాను అప్పు చేసి వచ్చిండ ఈ ముండ కొడుకు రాని ఇంటికి రాని అందుకే నా ఇంటి వెనకంచెలు గోడ నుంచి దొరుకుంటూ పోతాండు రాని ఇంటికైతే రాను నీ సంగతే చెప్తా చూనిక నేను ఛీ అప్పులు చేసుకుంటా నా గండానే పెడతాండు అమ్మాయ్యా బతికిపోయినా వెలుగుపూట ఇంకోసారి వీళ్ళ ఇంటి ముందు అసలే రావద్దు అవైతే ఏం చెప్తా ఉందేమో సార్ చిట్టే ఏం చెప్తాను ఏంది ఏంటిది ఇవన్నీ ఎందుకు ఇస్తున్నా మీద ఏమి ఇస్రాయాలి ఇంకా బండరా ఉద్దేశిస్తేనా తలకాయ వాళ్ళకి కొడతాను ఇది గంత తప్పు నేనేం చేసింది ఏం చేసినావు తెలివా నీకు ఏం చేసినావు నువ్వు ఏదో తాగిన ముద్ర చేసింది అయినా నువ్వు అంటే నాకు ఇష్టం కానీ తాగిన మైకోలు ఎత్తే రోడ్డు మీద బండి బొర్రుతాడు లేకపోతే ఎంత లొల్లి పెట్టుకుంటారు పక్కింటి దాని దగ్గర అప్పు ఎందుకు చేసినావు నువ్వు ఓ అప్పు గురించా మరి ఇంకా నువ్వు దేని గురించి అనుకున్నావు ఏం చేసిన తప్పు గురించి అనుకున్నా తప్ప ఏం తప్పు అవన్నీ ఎందుకులే ఇప్పుడు అయితే కానీ అడుగుతీ రాదు అప్పు ఏమన్నా ఏంటిది కడతావే అప్పు చేస్తాడన్నా ఒక్కళ్ళ దగ్గర ఇద్దరు దగ్గర చేస్తారు నువ్వు ఇంటి చుట్టూ అప్పులు చేసుకుంటానే ఉన్నావు మరి బండి ఉందా నాకు ఏంటిది బండి ఉండేది బండి లేదేం లేదు రోజు నడుచుకుంటూ పోయి రావాల్సి వస్తా అని రోజు పైసలు తీసుకుపోతానా కదా నాకు నువ్వు అదే ఆటో పెట్టే బదులు అప్పు చేస్తే ఒకసారి బండి కొనుక్కోవచ్చు కదా అప్పు చేస్తానా 10 మంది దగ్గర చేయాలి అప్పు 10 మంది అంటే అక్కడక్కడ 10 వేలు అవుతాయి 10,000 వేసి మరి ఏం చేసినావు వదిలి పెట్టినావు తీసుకుంటా ఇచ్చిన ఎవరికి ఇచ్చినావు భయాన్ని ఇచ్చిన వస్తుంది బండి వస్తుంది ఏం రోజులు ఇస్తావు బాయానా అప్పు చేసుకుంటా ఇస్తావా ఇక నువ్వు సరే 10,000 అప్పు చేసినావు అక్కడ ఇక్కడ మరి మోతవారెన్నో చిట్టి కడతా అన్నాడట ఏడమరది ఫస్ట్ మంచిగా తీసుకుంటా అన్నవాట 1,00,000 రూపాయలు ఏం మౌరయ్యానికి తీసుకుంటావు ఏడికెళ్ళి బిక్కాడుతావు పైసలు మరి పని చేసేటోనివా పాడ చేసేటోనివా ఏమన్నా జాబ్ ఉన్నదా నీకు పిచ్చిదానా ఏంటిది అసలు నేను ఎందుకు ఎత్తుకున్నాం అనుకో తెలుసా నాకేం తెలుసు చెప్పిసావు రోజు బంగారం రేటు ఘోరంగా పెరుగుతుంది పెరుగుతుంది అయితే నా బంగారం మెడల బంగారం కావాలి కదా తులం బంగారమా ఎవరా బంగారం ఇంకెవరే నా ముందే ఉన్నాయి అదే కోహినూరు గోల్డ్ మంచిగా నీ కోసమే తీసుకుందాం అనుకున్నా అవునా నీ బర్త్డేకి మంచిగా సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటా నువ్వేమో ఇట్లా చేసినావు అసలు ఇక బంగారం వద్దు ఏమద్దు ఇక ఏం కాదు ఇంకా తీసుకో ఇంకేం తీసుకుంటావు వాళ్ళకి ఏం చెప్పినావు ఏమో వాడు నాకు ఇస్తాడు ఇక ఏం కాదు తీసుకో ఇస్తాడు మాగా నేను చెప్తా కావాలంటే నేను ఫోన్ చేసి చెప్తా నువ్వు చెప్తావా చెప్తా తీసుకో ఎన్ని తులాలు ఒక 2-3 తులాలు తీసుకున్నాను కూడా అవునా మరి ఉండొద్దా ఇంత పెద్ద మెడల ఇంకెవరికన్నా చెప్పనా మరి ఏమని పైసలు చెప్పు చెప్తా నేను పోయిపోయి ఇప్పుడు దీనికే దొరికిన ఊళ్ళో ఉన్న ఆడవాళ్ళందరి దగ్గర అప్పులు చేసిన ఇప్పుడు నేను 1,00,000 రూపాయలు తీసుకుపోయి వాళ్ళకి ఇద్దాం అనుకుంటే దీనికేమో దొరికిపోతుంది ఇప్పుడు దీనికి ఒక బంగారం ఇస్తా అని చెప్పిన వాళ్ళకేమో అప్పులు కడతా అని చెప్పుకున్నా ఎట్లా రా నాయనా అసలు ఇవి ఫస్ట్ వీళ్ళు 1,00,000 రూపాయలు కూడా ఇస్తాడో ఏడో తెలియదు నాకు ఇంకా ఓ దేవుడా ఓ సమ్మవా ఉన్నావు ఉన్నా ఏంది పిల్లగా ఏం చెప్తాను ఏమి లేదు అయితే మన ఇంటి మొక్కలు అత్తలేవేంది ఈ మధ్యలో ఇక అత్తలేను ఇక ఇంటికానే ఉంటాను ఎడిపోతాడా అదే మరి అత్తవు కదా ఊకే ఇప్పుడు అత్తలేవేంది మళ్ళీ నా కాలు మంచిగా లేక అత్తలేను అవునా అయితే కానీ పింఛన్ పైసలు పడ్డా 2 నెలలే ఆయన అన్నోగా మరి నాకు తెలిసిన సార్ నోడు మాట్లాడనా 2 నెలలే కాదు 3 నెలల పైసలు అయినా వస్తాయి ఆయనకు ఒక 2,000 ఇవ్వాలి ఏ సార్ అవసరం లేదు నాకు పడ్డాయి పైసలు అబ్బా ముసల్దానా పడ్డాయన పైసలు అమ్మ దీని దగ్గర పైసలు దుప్పుదాం అంటే ఇదేంది ఇట్లా పైసలు పడ్డాయని చెప్తానే అమ్మ ఇప్పుడు దీని దగ్గర ఎడ్ చేసి పైసలు దుప్పాలి అయితే మొత్తం పడ్డాయన పైసలు అర్రే మొత్తం పడ్డాయా లేకపోతే ఏమన్నా ఆయన చెప్పు మన తెలిసిన సార్తో మాట్లాడతా చెప్పే 1,000 రూపాయలే మాట్లాడతా సార్తో నేను 1,000 రూపాయలు లేవు ఏ పైసలు లేవు నా దగ్గర పడ్డాయి మాకు పడ్డాయి నేను తెచ్చుకున్నాను నా దగ్గర ఉన్నాయి ఏ పైసలు లేవు మా దగ్గర దీని దగ్గర పైసలు ఎట్లా దుబ్బాలి మరి అయితే దుబ్బుదామని చూస్తానవా లేదే అయితే కానీ నీకు ఫోన్ చేద్దామంటే ఫోన్ లేదు కానీ లేదు
లేదు. మరి నీ ఫోన్ వద్దా నీకు? ఇట్లాంటి ఐఫోన్ వద్దానే? నాకు ఐఫోన్ నాకు రాదు, నేను మాట్లాడరాదు నాకు. నేను చెప్తే కానీ నీకు ఎట్లా మాట్లాడాలో ఏం చేయాలో. మంచిగా ఫోన్ కొనుక్కో. ఇప్పుడు నీ దగ్గర పైసలునా? ఆ పైసలు నాకు మంచిగా నీ ఫోన్ కొనుక్కుంటా. దొబ్బుతా అనిపిస్తానవా? నీతో మాట్లాడదామంటే నీకు ఫోన్ లేదు కానీ నువ్వు ఇట్లాంటి ఐఫోన్ కొనుక్కోవా నువ్వు? నీ దగ్గర పైసలు ఉన్నాయి కదా, ఐఫోన్ కొనుక్కొచ్చిందే. పైసలు మంచిగా తాత చచ్చిపోయిన తాత కూడా ఇలా కనబడతాడు ఈ ఫోన్లా. చూసుకోవచ్చు మంచిగా, నువ్వు చూసుకొని రోజు మాట్లాడుకోవచ్చు. ఇట్లాంటి ఫోన్ వద్దా నీకు? మాట్లాడు కాదే, బొమ్మ కనబడుతుంది మొత్తం, తాత ఇలా కనబడతాడు మంచిగా. ఇగో ఇప్పుడు తాత అప్పుడు ఎవరెవరికి అప్పులు ఇచ్చిండో, ఎక్కడెక్కడ కాగితాలు పెట్టిండో అవన్నీ ఇలా చెప్తాడు తాత నీకు మంచిగా. ఇప్పుడు నీ కొడుకు నీ కోడలు నీకేమైనా పెడతాలా అని మంచిగా తాతతో మాట్లాడి అవి ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకొని ఎక్కడ దాచిపోకనట. నీకు మంచి ఫోన్ కొనిస్తే ఇప్పుడు నీ దగ్గర పైసలు ఏమి చెప్పు? 5,000 ఉన్నాయి. 5,000? 5,000తో కావాలంటే ఒక 2,000 యాడ్ చేశాను. నీకు మంచి ఫోన్ తీసుకొని ఫోన్ తీసుకొచ్చి నీకు ఇస్తా. మంచిగా తాత ఫోన్ చేసి మాట్లాడు. ఇప్పుడు చెప్పనా, మా తాత కూడా గిట్నే ఫోన్ చేసి తాత ఎక్కడెక్కడ ఉన్నాయని అన్ని అడుక్కొని నేను అప్పులని క్లియర్ చేసుకున్నా. ఇంకా నీకు కావాలంటే 2,000 యాడ్ చేసుకొని తీసుకొస్తా తీయగాను. ఎంత నా నాన్నమ్మ కానీ నా నాన్న ఎక్కనే ఏమో మరి అటే దుబ్బిపోతావు. నాకేమో అవసరమే, నేను అప్పులన్నీ తిరిగినా. మా తాత మొత్తం చెప్తే అన్ని అప్పులన్నీ తీసుకున్నా నేను. ఇగో ఐఫోన్ కొన్నా నేను, ఐఫోన్ తెలుసా? ఇగో మరి పాటుగా ఇచ్చినావు. నేను మంచిగా 2,000 యాడ్ చేసి మరి నీకు ఫోన్ కొనుక్కొచ్చి ఇస్తా. ఏమో కొనుక్కొచ్చేక అటే దుబ్బిపోయేదే. దుబ్బేళ్ళు ఎక్కడ పడతారా? నాకు అప్పులన్నీ తిరిగాడు. నీ మంచి గురించి మాట్లాడుతా అంటే నువ్వు మనకి మాట్లాడతావు. అవు పిల్లగా నా ఫోన్ కొనియకపోతే నీ లాగా తొండలు దొరకొడతా. నువ్వా మరి మంచి మాటకి మంచిది జూలు మరి ఎట్టుండాలని సంగతిగా. కళ్యాణి నాకు ఆకలి అయితే పువ్వు వేసుకురావా? టైంకు ఆకలి ఏది తెలుస్తుంది నీకు? పింఛన్ పైసలు ఇచ్చుడు తెలియదా? ఒక గంట సేపు ఆగుతాయింది. బువ్వు వేస్తారా టైం రాగానే ముళ్ళే కట్టుకుంటావు. కొంగుకు పైసలు రాగానే, పింఛన్ పైసలు రాగానే ఇస్తేంది మాకు. మరి మీకు ఇచ్చేటోళ్ళనే ఇచ్చేదాన్నే మరి ఆడుకొని పోయిండు. ఆ నరేష్కి ఇచ్చిన, నేను నరేష్కి ఇచ్చిన, కొన పట్టుకొని పోయిండు. గవానికి ఎందుకు ఇచ్చినావు? ఇంట్లో మేముండగా ఆయనకి ఎందుకు ఇచ్చినా అంటే, ఆ పిల్లగానికి ఎందుకు ఇచ్చినా అంటే, ఇగో నీ ఫోన్ కొనుక్కొస్తా, మీ ఆయనతో మాట్లాడదు అని అన్నాడు. ముసల్దాన నీకెందుకే పోను? మీ ఆయన సచ్చినోడు ఏడొచ్చి మాట్లాడతాడు నీతో. గవాని మాట్లాడినా గవానికి ఎందుకు ఇచ్చినావే నువ్వు? అంటేనే మరి నేను ఇచ్చిన, మరి నాకే వేరక ఊరంతా అప్పులు చేసుకుంటా ముసల్దాన్ని పైసలు గుడిచి పెడతాడు. వీని బొంద పెట్ట వీని దినాలు కానీ జ్యోతి పోలీసులు పట్టి నువ్వు దీని పింఛన్ పైసలు ఇవ్వే, ఇవి పింఛన్ పైసలు ఇవ్వే. నీకు బువ్వ పెట్టా మేము ఏం చెప్తాం అనుకుంటున్నా? బువ్వ మాకు అసలు అసక్కలేదు, మాకే వెళ్తలేదు ఇంట్లో. ఏం చేస్తున్నావు ముసల్దానా? నరేష్కి ఇచ్చిన. నరేష్కి ఇచ్చిన అంటే వాని దుంపదే వాడే మనం ఉండగా వానికి ఇచ్చడానికి. ఇది నేను ఫోన్ కొనుక్కొస్తా, మీ ఆయన సంగతి ఎంత నువ్వు నోర్మి మళ్ళా టైం కాగానే బువ్వ పెట్టాను తెలుస్తుంది దీనికి ముసల్దానికి. దొంగ ముఖపడు బొంద పెట్ట వీడు ముసల్దాన్ని పింఛన్ పైసలు కాక ఇంకా మీ బావని కూడా పైసలు అడిగిండట. నేను వద్దని చెప్పినా ఈ దొంగ ముఖపడు ఊరి మీద వాడు ఇవన్నీ బ్యాగ్లేసి ఏం సాధిస్తున్నాను వీడు. అక్క నా దగ్గర కూడా తీసుకున్నాడు అక్క 1,000 రూపాయలు. నువ్వెందుకు ఇచ్చినవే? నన్ను అడిగిండు అక్క. మళ్ళీ కననే కనబడతలేడు వారం నుంచి. వానికంటే వాని పెళ్ళానికి ఏమైంది అసలు? నడు వాని సంగతి చెప్పుదాం ఇవాళ. నీ సంగతి ఏందో తెలవాలి ఇవాళ. చిట్టే చిట్టి ఓ చిట్టే. అబ్బాబ్బాబ్బా అక్క నేను చిట్టీలు గిట్టీలు ఏం కట్టానక్క. ఇప్పటికే బాగా పెంట ఉన్నది మా ఇంట్లో. చిట్టీలు కట్టి నేనేం అనే కానీ ఫస్ట్ మీ ఆయనని విలువ చిట్టి. మా ఆయననా? ఎందుకు? మీ ఆయననే. ఎందుకక్క? నీ మొగడు మా ముసల్దాన్ని పింఛన్ పైసలు తీసుకున్నాడట. సచ్చినోతో దాని మొగన్తో వీడియో కాల్ మాట్లాడిస్తా, నీకు ఫోన్ ఉండాలి, ఐఫోన్ కొనిస్తా అని పైసలు అన్ని తీసుకున్నాడు. పింఛన్ పైసలు నీ మొగని కథ గిట్టున్నది. పిలువు ఫస్ట్, వీళ్ళు బయటికి పిలువు. ముసల్దాన్ని పైసలు తీసుకున్నాడా? అది ముసలంతో మాట్లాడిస్తా అని. మంచిగా ఉన్నదక్క ఈ ఇడ్డూరం. ఆ ముసలి ఏం చెప్పిందో నువ్వేం విన్నావో? ముసలి ఏం చెప్పు నేనేం వినుడు? దున్నపోతున్నాడు నీ మొగడు. ఏదైనా కట్టం చేసుకొని బతుకుతేంది? మంది మీద పడి ఎడతాడు. అక్క నువ్వు మంచిగా మాట్లాడి చెప్తాను, అనవసరంగా మాటలు జరగకు. నువ్వు మంచిగానే మాట్లాడుతున్నా. ఫస్ట్ పిలువమ్మా మీ ఆయన విలువు. వెళ్తా నేను. మా ఆయన ఎంత మంచోడో తెలుసా? నాకంటే ఎక్కువ ఎవరు తెలియదు దునియాలా. మంచోడు మాగా. ఎంత మంచోడో మాకు తెలుసు. మాగా నా దగ్గర కూడా అడిగిండు 1,000 రూపాయలు. ఓ అమ్మ నోరు మూసుకొని సపడేయకుండు నువ్వు. నేను నిన్ననే చెప్పినా నీకు నీ పైసలు నీ బాధ కొడతా అని. మళ్ళీ మమ్మల్ని మీదకెళ్ళి మాట్లాడతారు. ఫస్ట్ మీ ఆయన పిలువమ్మా. పిలుస్తా బరాబర్ పిలుస్తా.
చెప్పు. నువ్వు నా దగ్గర 1000 రూపాయలు తీసుకోలేదా? అరే తీసుకున్నాడా అంటారా కదా మళ్ళీ 1000 అంటావు. ఇంకా ముసల్దాని పైసలు అటు తీసుకున్నావు నువ్వు. ముసలి పైసలు ఏం తీసుకుంటా 1000 రూపాయలు తీసుకుని 2 రోజులు ఇస్తా చూసిన ఇంకేంటి మంచిగా అయిందా? ఫోన్ కొని ఇస్తా దాని మొగంతో వీడియో కాల్ మాట్లాడతా అని పైసలు తీసుకోలేదు. మాట్లాడిస్తారు పచ్చ నాకు మీద నువ్వు విమానం చేయి పైసలు తీసుకోలేదు మా అత్త దగ్గర అని. చేస్తాడు బరాబర్ ఎత్తాడు. చెయ్యి నువ్వు పైసలు వద్దు ఏమొద్దు మేము సపరేట్ అవుతావు. నువ్వు విమానం చేయవయ్యా చెయ్యి. చేస్తా నాకేనా భయం ఇట్లా బొచ్చడి చేసాను చెయ్యవయ్యా చేస్తే పైసలు వద్దు ఏమొద్దు మేము సపరేట్ అవుతాం. చెయ్యి చేస్తా ఏంది అసలే పచ్చనాకది. ఇప్పటికే మన బతుకులన్నీ ఆగమై ఉన్నాయి. ఇంకా ఆగమై ఇంకా మూలక పడతాం. మరి ఏమైనా ఉంటే ముందుగా ఆలోచించుకో. అవునా ఈ పచ్చి నాకు అంతా నేను జరానే మరి ఏంటిది చెప్పు చెప్తే చెప్పు. నిజంగా తీసుకున్నానే కానీ దాన్ని ఒట్టే వాళ్ళతో కూడా నీ సిగ్గులేని జన్మ. ఇక నువ్వు మారావురా. నీ బతుకులే చెప్పు పెడుతూ నువ్వు మారవు అందుకని నా ఇది ఇప్పటిదాకా నీకు చెప్పు. నువ్వు ఇట్రారా నువ్వు వచ్చి దుమ్మోసి నిన్ను పొందబెట్ట నిన్ను కాళ్ళ పెట్ట. నా ఇజ్జత్ మానం అంతా తిట్టాను. నా ఇజ్జత్ మానం అంతా తిట్టారు. ఏంటి నా వల్ల ఏమైంది నీకు? మంచిగా నేను 1,00,000 రూపాయలు తీసుకొని కట్టుకుందాం అనుకున్నాను. 1,00,000 రూపాయలు తీసుకొని కట్టుకున్నావు అనుకోను. ముసలి దగ్గర ఎందుకు తీసుకున్నావు? ఆ ముసలంతో మాట్లాడతావా? సచ్చిన ముసలానికి మాట్లాడతావా? ఈ ఫోన్ కొని ఏంటి నీకు ఇజ్జత్ ఉందా? ఇజ్జత్ లేనాడా? నీ ఇజ్జత్ ఒక చెప్పు పెడుతూ ఇజ్జత్ ఉన్నారా నీకు? ఏంటి అమ్మ మీ పైసలు మీకు కడతా పంచండి. మీ కాలు మొక్కుతా. మీ పైసలు మీకు కడతా. ఇది అది అది బాగా మాట్లాడుతావు కదా. సోకున్నట్టుగా మొగని కూడా చూసుకో. పేయి శుభ్రం చేసుకున్నట్టు మొగని కూడా పట్టించుకో. అప్పుడు ఏముండయి రావే ఇల్వలేని మనుషులతో మాట్లాడు వేస్ట్. చూసినావా ఇప్పుడు? చూసినావా నువ్వు చేయబట్టి నేనట సోకులు పడతానట. అవ్వా అవ్వా అవ్వా